కెఫీన్, చక్కెర, పాలల్లో ఉన్న హార్మోన్లు అన్నీ అడిక్షన్సే, దుశ్చటాలే. అంటే మీరు 20 రోజులు ఈ కాఫీలు టీలు తాగితే అది కావాలి 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 అని మీ నరాలు మిమ్మల్ని దౌర్బల్యం చేస్తాయి. ఆ నరాల దౌర్బల్యం వల్లనే మీరు రాత్రిపూట నిద్ర లేచి వెంటనే టాయిలెట్లను వెదుక్కుంటూ పరిగెత్తుకుంటూ ఉచ్చలపోస్తున్నారు. మీకు ఈ ఇబ్బందులన్నీ పోవాలంటే మీరు చేయాల్సింది ఇంతే. ఈ కాఫీలు టీలు రేపటి నుంచి ఆపు చేయండి. దానికి బదులుగా అద్భుతమైన కానుగ కషాయం ఉంది. ఇక్కడ తిప్పతీగ తీసుకొచ్చారా, తెచ్చారు. ఇక్కడ చాలా తిప్పతీగ, ఇంకొక ఆకు చమురు ఆకు లేదు, జామాకు తెచ్చారు. పర్వాలేదు. ఈ చమురు ఆకు, తిప్పతీగ ఆకు, ఇది కానుగ ఆకు, ఇది తిప్పతీగ, ఆముదపు ఆకు, ఈ 3 ఆకులు, ఇంకొకటి ఈత ఆకు. ఈత చెట్లు చూస్తే వస్తుంటే ఈత చెట్లు కనిపించాయి. ఆ ఈత ఆకు, ఈ 4 ఆకులు మీరు వారం మార్చి తాగండి. కాఫీ తాగేది విడిచిపెట్టేదానికి కావట్లేదు మీకు. ఒక పని చేయండి, కాఫీ తాగుదురు, ఫస్ట్ కషాయం తాగండి, తర్వాత కాఫీ తాగండి. అలా 3 వారాలు చేస్తే కాఫీ తాగటం ఆపు చేస్తారు. ఈ కానుక కషాయంలో ఆ అద్భుతమైన గుణం ఉంది, మీ దుశ్చటాల్ని దూరం చేసే గుణం. ఇది కాఫీ టీ మాత్రమే కాదు, తంబాకు నోట్లో పెట్టుకుంటున్నారు, సారాయి తాగుతున్నారు, డ్రగ్స్ చేసుకుంటున్నారు ప్రజలు ఈ మధ్య. ఈ అన్ని దుశ్చటాల్ని మీ దేహం నుంచి, మీ మనసు నుంచి దూరం చేయాలంటే మీరు చేయాల్సింది ఇంతే. అండుకొర్రలు మన సంజయ్ గారు పెంచారు అద్భుతంగా, మొదటిసారిగా ఈ కామారెడ్డిలో. ఇంకొక 10 రోజుల్లో ఇది కటావ్, ఎకరానికి 10 క్వింటల్ పెంచవచ్చు. ఎక్కడైనా ఎప్పుడైనా 4 వానలు వస్తే చాలు. 4 వానలు అవసరం లేదు, 6 తడుల పంట అంటారు దీన్ని. అంటే వారానికి ఒకసారి తడి చేస్తే భూమిని 2 నెలల్లో, అంటే 8 వారాలు కంకికి వస్తుంది. ఇంకొక 10 రోజుల్లో కోతకు వస్తుంది. 70 రోజుల్లో కోత. అదే సామెలు, ఊదులు, అరికలు అయితే 4.5 నెల. కొర్రలు, సామలు, ఊదులు 90 రోజులు, 80 రోజులు కంకి కొడుతుంది, 90 రోజుల్లో కోత. ఇంత సులువుగా పెరుగుతాయి. ఇది మూల ఆహారంగా తీసుకుంటూ ఈ కషాయాలు తాగితే ఈ ముట్టు ప్రాబ్లమ్స్, మెనోపాజ్ ప్రాబ్లం, హార్మోను అసమతులనం వల్ల కలిగే ఈ భయంకరమైన స్థితులన్నిటిను మీరు 6 నెలల్లో అధిగమించవచ్చు. మీ గర్భకోశాల్లో గడ్డలు రావు, మీ స్తనాల్లో క్యాన్సర్ గడ్డలు రానే రావు. ఇప్పుడు 100కి 16 మందికి స్తనాల్లో గడ్డలు వస్తున్నాయి, క్యాన్సర్ అని స్తనాల్ని తీసేస్తున్నారు. కీమోథెరపీ అంటారు, రేడియోథెరపీ అంటారు. 5 నుంచి 6 నెలల్లో మెటాస్టాసిస్ అయ్యింది, పెట్ స్కాన్ చేస్తే ఈ క్యాన్సర్ మీకు వెన్నుముకలోకి వెళ్ళింది, మళ్ళా రండి కీమోథెరపీ రేడియోథెరపీ అంటారు. మళ్ళా చేసిన తర్వాత అయ్యయ్యో ఇక్కడి నుంచి మీ కిడ్నీకి వెళ్తుంది, లివర్కి వెళ్తుంది, శ్వాసకోశాలకు వెళ్తుంది. ఈ ఇబ్బందులు ఏమీ పడాల్సిన పని లేదు. మీరు పారిజాతం ఆకు, వేపాకు, రావి ఆకు, జామ ఆకు, ఈ ఆకులు కషాయాలు చేసుకొని తాగండి. క్యాన్సర్ కారకత్వాల్ని మీ నుంచి దూరం చేస్తాయి. జామాకు, వేపాకు, రావి ఆకు, పారిజాతం ఆకు, ఇలా 40-50 రకాల కషాయాల్ని పట్టి చేసాము. ఈ పుస్తకంలో రైతు నేస్తం వాళ్ళు కూడాను ఇంకా విషయాల్ని పొందుపరిచారు. ఈ 2 పుస్తకాల్లో అన్ని విషయాలు సమకూర్చారు. ఇవి PDF, ఇంకా పాకెట్ గైడ్ లాగా మీరు జోబులో పెట్టుకునే, నీకేం రోగం వచ్చింది, థైరాయిడ్ వచ్చిందా, 21 పేజీలో ఉంది, చూసుకో, ఏం చేయాలో అంతా రాసి పెట్టేసి. వెరీ సింపుల్. కషాయాలు ఏమిటి, ఆహారం ఏమిటి, ఎలా తీసుకోవాలి అని రాశారు.